అయాన్ క్రియేషన్స్ ప్రెజెంట్స్ శ్రీ అక్కినేని నాగార్జున గారి బెస్ట్ విషెస్తో చునియా గారు డైరెక్టర్గా, అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ అందించిన సినిమా పడేసావే. ఈ సినిమా హీరో కార్తిక్ రాజు, హీరోయిన్ నిత్యా శెట్టి అండ్ శామ్. సో కార్తిక్ రాజు గారి సెకండ్ సినిమా, హీరోయిన్స్ ఇద్దరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో పడేసావే మూవీ ఆడియో లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, గెస్ట్లందరికీ, మీడియా వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. ఇప్పుడే విచ్చేసినటువంటి మన కింగ్ నాగార్జున గారికి హార్టీ వెల్కమ్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. చూసావా అందం అందం అని విర్రవీగావు కదా. వచ్చాడండి, వచ్చాడు అందరికి మారిపోయారు. సో మనం లేట్ చేయకుండా ఇంకా సాంగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సాంగ్ వినాలనిపిస్తుంది పడేసావే మూవీ. ఆశా ఆశ పడేసావేలో ఫస్ట్ పాట ఆశ ఆశ. నాకు అదే ఆశ ఫస్ట్ పాట ఎలా ఉంటుందో అని. ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా పి జయ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జయ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అండి. పడసవే ఫస్ట్ సాంగ్ లాంచ్ ఆశ ఆశ. ఫస్ట్ చునియా అంటే నాకు చాలా జల్సీ. నేను ఎవరి దగ్గర పని చేయాలనుకున్నానో అలాంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర, నాగార్జున దగ్గర నుంచి వచ్చింది. తను ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, బట్ నౌ నాగార్జున గారి ప్రోత్సాహంతో డైరెక్టర్ అయింది. అనూప్ నాకు మంచి ఫ్రెండు, ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ది బెస్ట్ మ్యూజికల్ హిట్ అవ్వాలి పడేసావే. ప్లస్ కార్తిక్ రాజు చాలా మంచి పెద్ద హీరో అవ్వాలని. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై హార్టియెస్ట్ విషెస్ డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ చునియా అవ్వాలని. చునియా పెద్ద డైరెక్టర్ అయితే నేనే ఎక్కువ సంతోషపడతాను. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ టు అవర్ ఉమెన్ వరల్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ ఎంత సూపర్గా ఉంటుందో ఈయన సాహిత్యం చేస్తే అంతే సూపర్గా ఉంటుందండి. అండ్ ఈ సినిమాకి అన్ని పాటలకి సాహిత్యం అందించింది అనంత్ శ్రీరామ్ గారు. సో ఆయన యుఎస్లో ఉన్నారు కీరవాణి గారి ఈవెంట్లో. కానీ అక్కడి నుంచి మనకు ఒక మెసేజ్, ఒక వీడియో బయట పంపించారు. ఆ వీడియో బయట మీ అందరి కోసం. అందరికీ నమస్కారం. కాలానుగుణంగా కొన్ని మాటలకు అర్థాలు మనం మార్చుకుంటూ ఉంటాం. ఉదాహరణకి కెవ్వు కేక అంటే అద్భుతం అని ఇప్పుడు మారిపోయింది. అలాగే ఎంత బాగా చెప్పావా అని చెప్పడానికి ఏమన్నా చెప్పావా అని అంటున్నాం. ఇలా యూత్ మనకి పదాలను అర్థాలు మారుస్తూ ఉంటారు, అవి మనకి వాడుకలోకి వస్తూ ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో మారిన పదం పడేసావి. పడేసావంటే 10 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా వస్తువు బల్ల నుంచి పడేసావను, లేకపోతే మనిషి నడుస్తున్న మనిషిని కాళ్ళు అడ్డు పెట్టి నేల మీద పడేసావను, ఇలా వాడేవాడు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి నచ్చేలా చేసిన, అమ్మాయిని అబ్బాయికి నచ్చేలా చేసిన, ఒకరికొకరు ఇంప్రెస్ అవ్వడం అంటే పడేసేయడను పడేసిందను అనుకుంటున్నాను. దాన్నే అద్భుతంగా డైరెక్టర్ చునియా గారు ఆ నాడిని బట్టి, యూత్ నాడిని బట్టి పడేసావే అన్న ఈ పేరుని ఖరారు చేశారు. ఆ పేరుతోనే ఇది విజయవంతమైన చిత్రం అవుతుందని చెప్పి ప్రజల్లోకి ఒక చిన్న మాట వెళ్ళింది. దానికి తగ్గట్టుగానే సినిమా చాలా అందంగా రూపుదిద్దుకుంది. ఒక సున్నితమైన కథాంశాన్ని తీసుకుని వినోదాన్ని మేళవించి 3 ముఖ్యమైన పాత్రల్ని ఆధారంగా చేసుకుని తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం. అందమైన ప్రేమ కథా చిత్రం అని ఎప్పుడైతే అనుకున్నారో ఖచ్చితంగా దానికి మధురమైన సంగీతం వస్తుంది. ఆ మధురమైన సంగీతానికి ఆధునిక పోకడల్ని జోడించి మంచి బాణీల్ని అనూప్ రూబెన్స్ గారు నాకు అందించడం జరిగింది. అనూప్ గారు ఇచ్చిన ఆ బాణీలకి, చునియా గారు ఇచ్చిన సన్నివేశాలకి నా వంతు ప్రయత్నం నేను ఈ సినిమాలో చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమై చేసేవే చిత్రం తర్వాత మళ్ళీ అలా పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం, ఈ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న చిత్రం మళ్ళీ నాకు ఎక్కువ దొరకలేదు. సీతం వాకిట్లో, సిరిమల చెట్టు లాంటి సినిమాలు మంచి పాటలు దొరికినా కానీ అవి కుటుంబ కథా చిత్రం అవడం వల్ల మళ్ళీ ఏమై చేసేవే తరహాలో రాయడానికి అవకాశం ఈ పడేసావే చిత్రం ద్వారా నాకు కలిగింది. ఏమై చేసేవే ఆకర్షం వే, పడేసావేలో ఆకర్షం వే కాబట్టి
ఇది హిట్కి ఒక వే అని నేను అనుకుంటున్నాను. వే అంటే దారి. ఆ దారిలోనే, ఆ విజయవంతమైన చిత్రాల దారిలోనే పడేసావే నడుస్తుందని భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఇటు రావే అన్న పాట కానీ, పతాక సన్నివేశంలో వచ్చే నీకు నువ్వే అన్న పాట కానీ, ఇవి కొద్దిగా నా వయసుకి కాస్త ఎక్కువ బాధ్యత ఇచ్చినా కానీ ఆ బాధ్యతని బరువులా భావించకుండా సవాల్గా స్వీకరించి ఆ పాటల్ని రాయడం జరిగింది. అది ఆ సవాల్లో కూడా ఎవ్వరికీ అర్థం కాని పదాలని ఉపయోగించకుండా చిన్న చిన్న పదాలతో ఆ సినిమా యొక్క సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ నేను రాసిన ప్రతి మంచి లైన్కి మెచ్చుకుంటూ నాకు మరింత ఉత్సాహం ఇచ్చిన చునియాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతైనా చెప్పుకోవాల్సిన అనూప్ గారి ట్యూన్స్ గురించి. ఆయన బాణీలు నన్ను గనక స్ఫూర్తి ఇచ్చి ఉండకపోతే, నాకు గనక స్ఫూర్తి ప్రేరణ ఇచ్చి ఉండకపోతే మంచి సాహిత్యం వచ్చేది కాదు. అతని కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడాలి. ఈ పాటలను విని ఆస్వాదిస్తూనే సినిమా చూసి ఆనందిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి కోరుకుంటూ, ఈ పాటల విడుదల కార్యక్రమానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నేను ఉండడం వల్ల రాలేకపోతున్నాను. అందుకు మన్నించమని కోరుకుంటూ ఈ పాటల్ని, ఈ సినిమాని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. అనంత శ్రీరామ్ గారు, thank 6 you. పాటలు కూడా అనంత్ శ్రీరామ్ గారే సాహిత్యం అందించారు. సెకండ్ సాంగ్ ఆఫ్ పడేసావే అనూప్ రూబెన్స్ గారి కంపోజిషన్లో సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ఇండస్ట్రీ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ చోటాకి నాయుడు గారు అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వైజాగ్ రాజు గారు చాక్లెట్ బాక్స్తో వాళ్ళకి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. కలవగానే ఒకరికి పోయి ఒకరికి ఇంట్రెస్ట్, తెలియకుండానే ప్రేమలో పడటం, హ్యాపీగా ఎంజాయ్ చేయటం, పెద్దవాళ్ళకి తెలియటం, వాళ్ళు మా ప్రేమ నో అంటాం, అంతా యథావి